పల్నాడు రాజకీయాల్లో మళ్లీ పాత మార్క్ సెగరేపుతోంది. మాచర్ల నియోజకవర్గంలో తాజా ఘటనలు సంచలనం రేపుతున్నాయి. అలజడి కుట్ర జరుగుతోందా? వైసీపీ టీడీపీ పరస్పర ఆరోపణలతో డైలాగ్ వార్ రీసౌండ్ చేస్తోంది. చాలా ఎలక్షన్లు జరిగినాయి, అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి, అలాగనే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. ఎక్కడా కూడా గొడవలు లేని పరిస్థితి, ఎక్కడా కూడా లేని పరిస్థితి. కానీ ఎవరైతే బ్రహ్మానందరెడ్డి ఇన్ఛార్జిగా పంపించారో, చంద్రబాబు నాయుడు పంపించాడు, ఇతను వచ్చిన తర్వాత నుంచే కూడా ఏదో రకంగా కొంతమందిని రెచ్చగొట్టి, కొంతమందిని ఇతని అవసరం కోసం, ఎందుకంటే ఇతని ప్రజలకు అందుబాటులో లేడు, ఇతను 13 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టిపోయాడు, ఇతను ఉనికి కోసం ఇప్పుడు వచ్చి ఏదో రకంగా గొడవలు చేసి ఫ్యాక్షన్ రెచ్చగొట్టి, ఫ్యాక్షన్ మంటల కారణభూతులు ఎవరైతే అయ్యారో, అయితే ఒక వర్గం నా ఎంట వస్తారు, నా ఎంట తిరుగుతారు, నాకు అవసరం, నా ఎలక్షన్కి ఇప్పుడు నేను వచ్చా కదా ఇన్ఛార్జ్ అని ఒక దురుద్దేశంతో, ఒక ఆలోచనతో ఉన్నాయి లేని ఈరోజు మీడియా ముందు మాట్లాడి వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. బ్రహ్మారెడ్డి వచ్చాక దాడులు జరుగుతున్నాయి. బ్రహ్మారెడ్డి వచ్చినాక ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ప్రశ్నించడానికి మీరు సహించలేక దాడులు చేస్తా ఉన్నారు. మీది రాచరికపు పోకడలో నడుస్తున్నారు. ఈ ప్రజలందరూ మీకు ఏదో బానిసల్లాగా, మీరు నియంతలాగానో వ్యవహరిస్తూ ప్రజల్ని, వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడుతూ, తప్పుడు కేసులు పెడుతూ, పోలీస్ స్టేషన్లు కొట్టించి కండవా మార్పించుకోవటం అనేది పోలీసులు మాట్లాడటం ఈ నియోజకవర్గంలో విడ్డూరంగా ఉంది. అప్పుడు లేని గొడవలు ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ ఎలక్షన్స్ ముందు ఎందుకు కావాలని చేస్తూ ఉన్నారు? ప్రజలు ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. ఎందుకంటే గుడ్డగాల్చి మా మీదేసి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద వేసేసి మమ్మల్ని కడుక్కునే కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా, ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు చేసినా వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేయమని కూడా నేను డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు చెప్పినాను. ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి కూడా చెప్పబోతాను. ఈరోజు ఎలక్షన్ కోడ్ వస్తేనన్నా కనీసం కాస్త ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారంటే, ఈరోజు ఎన్నికల కమిషన్కి కూడా వాళ్ళకు ఛాలెంజ్ విసురుతా ఉన్నారు, మేము ఇంతే అని. మరి ఈ పోలీస్ శాఖ ఏం చేస్తుందో, ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో అని చెప్పేసి మేము వేచి చూస్తా ఉన్నాం. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. బ్రహ్మారెడ్డిని ఎక్కడో గొట్టెపాళ్లలో గొడవ జరిగితే ఆ కేసులో బ్రహ్మారెడ్డిని ముద్దాయిగా పెట్టారు. నేను ఆ రోజు తిరుమలలో దేవుడి దర్శనానికి వెళ్ళాను. ఎక్కడో బతుకుతా ఉన్నారు. పోలీస్ పికెట్ సాక్షిగా నిన్న దాడి జరిగింది. మరి పోలీసులు ఏం పాత్ర వహిస్తున్నారు? ప్రేక్షక పాత్ర. సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు. లిక్కర్ కేసులు పెడతామని, గంజాయి కేసులు పెడతామని, నాటుసారా కేసులు పెడతామని, పోలీసులు చివరికి రేప్ కేసులు పెడతామని కూడా మరి భయపెట్టి వార్ వన్ సైడ్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నారు. నరేంద్ర మోడీ పోటీ చేసినా ఆయనకు వ్యతిరేకంగా ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు. ఇక్కడ ఏంటంటే దౌర్జన్యానికి, దుర్మార్గానికి, రౌడీయిజానికి వ్యవస్థలు మొత్తం పలుకుతున్నాయి. కాబట్టి ఈ పల్నాడుని మరి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలందరినీ తరిమేసి ఒక వర్గాన్నే ఇక్కడ ఉంచుకొని మరి రాజ్యాన్ని ఏలుదాం అనుకుంటున్నారు. మాకు అర్థం కావట్లేదు.